ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ రోజు అయితే వీడియోలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, బేసిక్గా సెల్ఫ్గా మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మనం బేసిక్ కుర్తీ ఎలా కట్ చేయాలి అని చెప్పేసి మనం ఈ రోజు వీడియోలో చూద్దాము. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వేరే కానీ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రస్తుతం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాం కదా. సో ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని తెలియని వాళ్ళైతే కనుక ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత వీటిని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ నెక్స్ట్ కటింగ్ కూడా చూద్దాం అనమాట. సో ఇక్కడైతే మనకి షోల్డర్ 13.5 తీసుకున్నాం కదా. సో ఈ షోల్డర్ 13.5ని మనం 2తో డివైడ్ చేయాలి. సో ఎప్పుడైనా మనం ఆన్ ఫోల్ మీద చేస్తాం కదా. సో అందుకని చెప్పేసి మనం ఇది 2తో డివైడ్ చేయాలి. సో ఇన్ కేస్ పర్టికులర్గా కరెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళైతే కనుక సో ఇలా క్యాల్కులేటర్ తీసుకొని బై 2 చేసుకోండి. 13.5 బై 2 అంటే 6.75 వస్తుంది. సో 6.75 అనేది మనకి ఆన్ ఫోల్డ్ మీద తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన మెజర్మెంట్. అండ్ ఈ లెన్స్ మనం ఏం డివైడ్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ రౌండ్స్ని మాత్రం డివైడ్ చేయాల్సి ఉంటుంది. సో బస్ట్ రౌండ్ వచ్చి 31.5. సో బస్ట్ రౌండ్ని 31.5 బై 4 చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం 4 ఫోల్డ్స్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ని. సో డబల్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి సో 4 ఫోల్డ్స్ కాబట్టి ఇలా ఉంటుంది. సో బై 4 చేయాలి. సో బై 4 వచ్చేసి 31.5 బై 4 అంటే 7.87 ఉంది. సో 7.9 తీసుకోవచ్చు. సో 8.5 కన్నా ఎక్కువ ఉంటే 9 తీసుకోవచ్చు కదా. సో ఇలా 7.9 అనమాట. సో ఇది 7.9 అనమాట. సో ఇది 7.9. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ బస్ట్ రౌండ్. సో అప్పర్ బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 30.5 ఉంది. సో 30.5 బై 4 తీసుకుంటే 7.62 ఉంది. సో ఇది 7.6 అనమాట. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ వచ్చేసి 26.5. సో 26.5 బై 4 చేయాలి. సో ఇది 26.5. సో ఇక్కడ 26.5 బై 4 తీసుకుంటే 6.6 అనమాట. సో ఇది మనకి వేస్ట్ రౌండ్. సో ఇవన్నీ మనకి బై 4 చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఇవన్నీ సో ఈ రౌండ్స్ అన్నీ బై 4 చేయాలన్నమాట. సో ఈ 29.5 బై 4 అనమాట. సో నెక్స్ట్ 29.5 బై 4 తీసుకుంటే 7.4 వస్తుంది. సో 7.37 అంటే 7.4. సో ఇది 7.4. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ ఉంది. సో 13 ఇంచెస్ని బై 2 చేయాలన్నమాట. సో ఈ రౌండ్స్ ఎప్పుడైనా షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ ఇవి బై 2 చేయాలి. రిమైనింగ్ బస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, అప్పర్ బస్ట్ రౌండ్ ఇవన్నీ హిప్ రౌండ్ ఇవన్నీ మాత్రం బై 4 చేయాల్సి ఉంటుంది. సో ఇవి బై 4 చేయాలి. సో ఇది మాత్రం 1/2 చేయాలి. ఇది కూడా 1/2 చేయాలన్నమాట. సో బై 2 అంటే మనకి 7.5 వస్తుంది. సో 13ని హాఫ్ చేస్తే 7.5. నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ లెంత్ వచ్చేసి మనకి అలానే ఉంటుంది. స్లీవ్ రౌండ్ కూడా బై 2 చేయాల్సి ఉంటుంది. సో 9 అంటే మనకి బై 2 చేస్తే 4.5 వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ సేమ్ అలానే ఉంటాయి. నెక్స్ట్ బాటంలో కూడా చూసినట్టయితే కనుక నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం ఓన్లీ టాప్ మాత్రమే చేస్తాము. సో ఇది బై 4 చేయాలి. సో బై 4 అంటే కనుక 7 ఇంచెస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బాటమ్ లెంత్ వచ్చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ రౌండ్ని కూడా బై 2 చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మెజర్మెంట్స్ మనకి. సో ఈ మెజర్మెంట్స్లో మనం బై 4 చేసినవి, బై 2 చేసినవి ఏంటో మీకు క్లియర్గా చూసుకోండి. సో ఈ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ మాత్రం బై 2 చేసాము. రిమైనింగ్ అన్ని బై 4 చేసాము. ఇక్కడ స్లీవ్ రౌండ్ బై 2 చేసాం అనమాట. సో 9/2 అనమాట. సో 9/2 చేస్తే 4.5. సో ఇలా చేయాలి. సో ఈ మెజర్మెంట్స్తో మనం ఇప్పుడు కుర్తీ అనేది కట్ చేస్తాము. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 2 to 2.5 మీటర్స్ అలా ఉంటుంది. సో దీంట్లో నేను ఫస్ట్ టాప్ కట్ చేస్తున్నాను. సో టాప్ కోసం మనం ఫోల్డ్స్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చూస్తాము. సో ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు కటింగ్ వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలా వరకు ఆల్రెడీ ఫోల్డ్స్ మీద పెట్టి ఉన్నది కదా. సో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఫుల్ క్లియర్గా ఇప్పుడు ఫోల్డ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను అనమాట. సో ఇక్కడైతే మనకి ఇంత ఫ్యాబ్రిక్ ఉంది కదా. సో ఈ ఫ్యాబ్రిక్లో మళ్ళీ ప్రింట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. సో ఈ ప్రింట్ వచ్చేసి మనకి ఈ ఫ్లవర్స్ అనేవి పైకి ఉన్నాయి, ఇవి మనకి డౌన్లో ఉంది. సో ఈ ప్రింట్ వచ్చేసి మనం పర్టికులర్గా ఇలానే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేసుకోవాలి అంటే కనుక మనము
ఇలా కుట్టాలి కాబట్టి ఇలా స్టిచ్ చేయడానికి మనకి ఈ రౌండ్ ఎంతైతే మనకి డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నాం అనుకోండి, మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ ఎ టైం కట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం ఫస్ట్ మనం డబల్ ఫోల్డ్ చేసుకోవడానికి మనం ఎంతైతే ఫోల్డ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కుర్తీ తీసుకుంటున్నాం కదా, సో ఇన్ కేస్ బేసిక్ కుర్తీ అయితే కనుక మనము ఈ రౌండ్ ఎంతైతే ఉంటుందో సో ఆ రౌండ్ మనం ఎంత విడ్త్ పెట్టాలనుకుంటున్నామో ఆ విడ్త్ పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ ఏ లైన్ అయితే కనుక కాస్త ఫ్లేర్ ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను నార్మల్ బేసిక్ కుర్తీ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం మనకి లైక్ ఇక్కడ మనకి ఎంత ఉంది, మనకి బెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్ వచ్చేసి మనకి అరౌండ్ మోస్ట్లీ 32 ఇంచెస్కి మించి ఏది లేదు. సో 32 ఇంచెస్ అంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది. సో 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే మనకి 10 ఇంచెస్ వస్తుంది కదా. సో 10 ఇంచెస్కి మనకి డబల్ చేసుకుంటే 20 ఇంచెస్ అవుతుంది. సో డబల్ కదా. సో ఇదైతే మనకి జస్ట్ 2 ఫోల్డ్స్ మీద ఉంది కదా. సో 2 ఫోల్డ్స్ అంటే 20 ఇంచెస్ అనమాట. సో 20 ఇంచెస్కి నేను ఇంకొంచెం ఎక్స్ట్రా లైక్ ఇక్కడ మనకి బాటమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో సో ఈ ప్లేస్లో కొంచెం ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది కాబట్టి మనకి 20 ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది. సో ఇన్ కేస్ కొంచెం విత్ ఇలా రావాలి అనుకుంటే కనుక కుర్తీని మనం 22 ఇంచెస్ వరకే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 22 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను. సో టేప్తో ఫస్ట్ 22 ఇంచెస్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం 22 ఇంచెస్ తీసుకోవాలి. సో 22 ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం 22 ఇంచెస్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు, సో తక్కువ కాకుండా అయితే చూసుకోండి. సో ఇలా 22 ఇంచెస్ దగ్గర తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి టోటల్గా ఇలా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇన్ కేస్ కాస్త ముడతలు ఎక్కువగా ఉంటే కనుక ఐరన్ చేసుకోండి. సో లేదంటే కనుక లైట్ నార్మల్గానే వచ్చేస్తుంది. సో ఇది బేసిక్ నార్మల్ కాటన్ కాబట్టి బాగానే ఉంటుంది. అండ్ లెంత్ కూడా చూసుకోండి. ఇన్ కేస్ మీకు లెంత్ తగ్గితే కనుక కాస్త చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లెంత్లో మ్యాక్సిమం ఈ లెంత్ సరిపోతుంది కుర్తీకి అయితే కనుక. సో ఫుల్ లెంత్ అయితే కనుక మనం ఇందులో అయితే చేయరాదు ఫుల్ లెంత్. సో ఇక్కడైతే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. సో మనం దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ పార్ట్ని కట్ చేసేసుకుందాము. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ పార్ట్ని కట్ చేసేసుకొని మనం ఈ ఫ్యాబ్రిక్ని మనం ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం కట్ చేసుకుందాము. సో మనకి ఈ పార్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. సో ఇన్ కేస్ కావాలంటే మనం బాటమ్ కూడా చేసుకోవచ్చు అందులో. సో ఇక్కడ మనం ఇది ఫోల్డ్ చేసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఆల్రెడీ. దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని మనం ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే అదే డబల్ ఫోల్డ్ అంతే. సో డబల్ ఫోల్డ్ అంటే ఏదో ఎన్ని ఫోల్డ్స్ అని చెప్పేసి ఏదో అనుకోవద్దు. సో జస్ట్ ఇది డబల్ ఫోల్డ్. ఇది ఫోల్డ్ చేసాం కదా. సో ఇది ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్కసారి లోపల కూడా రింకిల్స్ ఏం లేకుండా చూసుకోండి. సో ఇన్ కేస్ ఏమైనా రింకిల్స్ ఉంటే కనుక ఐరన్ చేసుకోండి. సో ఐరన్ చేసుకుంటే బెస్ట్. బట్ ఇక్కడ ఇది బేసిక్ కాటన్ ఏం కాదు. సో ఇది మనకి అంత అవసరం ఉండదు ఐరన్. సో ఇన్ కేస్ ఐరన్ కావాలంటే ఐరన్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేశాను. సో ఇది డబల్ ఫోల్డ్ అంతే. సో ఈ ఫోల్డ్తో ఇప్పుడు మనం కటింగ్ అనేది చేస్తాము అంతే. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్ ఎ టైం కట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి, నీట్గా ఉండేలాగా టోటల్గా నీట్గా చెక్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఫోల్డ్స్ పెట్టేసుకున్నాం కదా. సో ఇలా నీట్గా అనేసుకోండి. సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అనేది ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. సో ఈ ప్రింట్ చూసుకున్నారు కదా. సో ఇవన్నీ మనకి పైకి రావాలి, ఇది కిందకి రావాలి. సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకుందాము. సో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్లో కూడా ఏమైనా ఇక్కడ అసలు లోపల ఏది ఫోల్డింగ్ ఉండకూడదు ఫ్యాబ్రిక్. సో ఇలా కంపల్సరీ ఇలా స్ట్రైట్గా ఉండాలి. సో ఇలా స్ట్రైట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి బేస్ లైన్ ఇది ఆల్రెడీ స్ట్రైట్గానే ఉంది. సో ఇక్కడ మనం కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా నీట్గా లేకపోతే మాత్రం ఒకసారి కట్ చేసేసుకోండి. సో ఇక్కడైతే నీట్గానే ఉంది. బట్ అయినా కూడా నేను ఒక 1/2 ఇంచ్ అనేది పైన ఇది కటింగ్ చేసేసుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడైనా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఈ 1/2 ఇంచ్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ కూడా పైన ఒక 1/2 ఇంచ్ అనేది మనం జస్ట్ పైన మార్జిన్ కోసం వదిలేసుకోవాలి.
సో ఇలా మార్జిన్ కోసం 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ మనం షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇది షోల్డర్ లైన్ అనమాట. ఈ షోల్డర్ వచ్చేసి మనకి 13.5 ఇంచ్ ఉంటుంది. సో ఈ 13.5లో హాఫ్ అంటే 6.75 ఇంచ్ ఉంటుంది. సో 6.75 ఇంచ్ నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ మోస్ట్లీ నేను బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి 6.75 డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు డీప్ నెక్ పెట్టాలనుకుంటే కనుక షోల్డర్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో హై నెక్ పెట్టాలంటే షోల్డర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. సో అలా డిఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడైతే నేను బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి మనకి షోల్డర్ ఎంతైతే ఉంటుందో సో అది కరెక్ట్గా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను కరెక్ట్గా 6.75 తీసేసుకుంటున్నాను. సో ఇలా 6.75 దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం డౌన్లో కూడా 6.75 మార్క్ చేసేసుకుందాం. సో ఇలా 6.75 మార్క్ చేసేసుకుందాం. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 6.75 ఇంకొక పాయింట్ కూడా మార్క్ చేసుకొని మనం ఎగ్జాక్ట్లీ తీసేసుకుంటే బెటర్ కదా. సో ఇలా 6.75 తర్వాత ఇది మనకి బస్ట్ రౌండ్ అనమాట. సో ఇక్కడ బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఎంత ఉంది? సో బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31.5 ఉంది. సో 31.5 అంటే మనకి నేను ఒక 1/2 ఇంచ్ లైక్ కొంచెం లూజింగ్ యాడ్ చేస్తున్నాను. సో 32 అంటే మనకి 8 ఇంచెస్ అనేది మనకి బస్ట్ రౌండ్ అవుతుంది. సో ఇక్కడ మనం 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుందాం. సో ఈ 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ యాడ్ చేస్తున్నాను. సో సీమ్ అలవెన్స్ అంటే ఏం లేదు, మార్జిన్ యాడ్ చేస్తున్నాను 2 ఇంచెస్. ఆ తర్వాత ఈ 6.75 పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి కూడా 6.75 మార్క్ చేసుకుందాము. సో ఈ 6.75కి ఇలా ఈ పాయింట్ ఉంది కదా. సో ఈ 6.75 నుంచి ఈ 6.75కి ఇలా మనం లైన్ అనేది జాయిన్ చేసుకుందాము. సో ఇలా లైన్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక 0.75 ఇంచ్ పాయింట్ అనేది మార్క్ చేసుకొని ఇలా క్రాస్లో 0.75 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా ఒక కర్వ్ ఇచ్చామనుకోండి. సో ఇది మనకి రౌండ్ అంతే. సో ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అవుతుంది. సో ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి జస్ట్ ఇలా అని ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈ హాఫ్ పాయింట్ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎగ్జాక్ట్లీ ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం ఒక 1/2 ఇంచ్ డౌన్కి రావాలి. షోల్డర్ దగ్గర ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఆ 1/2 ఇంచ్ డౌన్కి రావాలి. సో ఇలా 1/2 ఇంచ్ డౌన్కి వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాక్ట్ ఇది ఆర్మ్ హోల్ రౌండ్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ తీసుకుందాం ఇక్కడే. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఇలా పైనుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. 4 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి రండి. సో ఇలా 1/2 ఇంచ్ లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ తీసుకోవాలి. సో ఇలా క్రాస్ లైన్ తీసేసుకొని ఆ తర్వాత ఇలా దీనికి జాయిన్ చేసేసుకోవాలి అంతే. సో ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఆ తర్వాత దీనికి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ రౌండ్ చెక్ చేసుకుందాము. సో ఇక్కడ ఆర్మ్ హోల్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపేసి మనకి 13 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి మనకి నెక్ అనేది మార్క్ చేసుకుందాం. సో ఈ నెక్ కోసం మీకు క్లియర్గా కనిపిస్తుందా? సో ఇది మీకు కనిపిస్తుందా? నేనైతే ఇక్కడ పింక్ కలర్ తీసుకొచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ విత్ మార్క్ చేసుకుందాము. సో నెక్ విత్ వచ్చేసి జనరల్గా మనం బస్ట్ రౌండ్ బై 12 చేసుకోవచ్చు. సో బస్ట్ రౌండ్ బై 12 చేసుకోవచ్చు. అది మనకి డీప్ నెక్ దానికి, లేదంటే కనుక జనరల్గా అయితే మనం 3 ఇంచెస్ లేదంటే 3.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 3.5 ఇంచ్ పెడుతున్నాను. సో 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకి 3.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి డౌన్ వచ్చేసి మనం ఎంత పెడదాం అనుకుంటున్నాము, లైక్ బోట్ నెక్ అయితే కనుక నేను 3 to 3.5 ఇంచ్ పెట్టవచ్చు. సో ఇక్కడైతే నేను 3.5 ఇంచ్ పెడుతున్నాను. సో 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా 2 పాయింట్స్ తీసుకుందాము. మనం ఫోల్డ్ దగ్గర కూడా 3.5 ఇంచ్ తీసేసుకొని సో ఆ తర్వాత ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోండి. సో ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ఇలా ఒక కర్వ్ షేప్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి నార్మల్ రౌండ్ నెక్ వస్తుంది. సో ఇన్ కేస్ బోట్ నెక్ ఇంకొంచెం ఫ్లాట్గా కావాలనుకుంటే కనుక మనం 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడైతే నేను 3.5 by 3.5 తీసుకున్నాను. సో ఈ నెక్ అనేది టోటల్గా మనకి ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ అయిపోయింది. సో ఇన్ కేస్ బ్యాక్ నెక్ కూడా ఇదే కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. సో నేనైతే ఇదే పెట్టేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 టైమ్స్ సేమ్ కట్ చేస్తున్నాను అండ్ సేమ్ పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనకి లెంత్స్ వచ్చేసి ఇప్పుడు మనం టోటల్గా అన్ని లెంత్స్ మార్క్ చేసుకుందాం. సో లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ మనం సీమ్ అలవెన్స్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం కదా, మార్జిన్ వదిలేసి. సో ఈ పాయింట్ నుంచి మనం లెంత్ తీసుకోవాలి. సో మనకి లెంత్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం కదా, వేస్ట్ లెంత్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ మనకి వేస్ట్ లెంత్
13 దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకుందాము. అండ్ నెక్స్ట్ హిప్ లెంత్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకుందాము. అండ్ అలానే ఫుల్ లెంత్ దగ్గర ఒక పాయింట్ మార్క్ చేసుకుందాము. సో ఫుల్ లెంత్ వచ్చేసి మనకి ఎంత ఉంది? సో ఇన్ కేస్ మనకి ఫుల్ లెంత్ ఇక్కడ మన ఇష్టం, సో ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఫుల్ లెంత్ నేను 39 ఇంచెస్ పెట్టాను. సో ఇన్ కేస్ కొంచెం తక్కువ కావాలంటే తక్కువైనా పెట్టుకోవచ్చు. సో 39 ఇంచెస్. సో 39 తక్కువ చేస్తున్నాను. సో 38 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ ఎలాగో 1 ఇంచ్ అనేది మనం సీమ్ అలవెన్స్ తీసుకుంటాం కదా, సో మార్జిన్. సో అందుకోసం 38 తీసుకున్న 39 అయిపోతుంది. సో అది మనకి లెంత్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఈ లెంత్ ఏదైతే ఉంటుందో వేస్ట్ లెంత్ దగ్గర మనం రౌండ్ మార్క్ చేసుకోవాలి. సో ఈ వేస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 26.5. మనం 26.5ని బై 4 చేసినప్పుడు మనకి 6.6 వచ్చింది. సో ఈ 6.6కి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి లూజింగ్ కోసం యాడ్ చేస్తున్నాము. అండ్ మనకి బ్యాక్లో డాట్స్ కావాలనుకుంటే కూడా మనం ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకొని మనం బ్యాక్లో డాట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఫ్రంట్లో మనకు కొంచెం లూజింగ్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో అందుకోసం నేను 6.6 ఉంది కదా, సో 7.6 చేస్తున్నాను దాన్ని. సో 7.6 ఆర్ 7.5 చేసేసుకుంటే సరిపోతుంది. సో 7.5 ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. సో పైన 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ ఇచ్చాం కదా, సో ఇక్కడ కూడా 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. అండ్ నెక్స్ట్ వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్ వచ్చేసి మనకి 29.5 అనమాట. సో 29.5 అంటే బై 4 చేసి 7.5 వచ్చింది. సో 7.4 అంటే 7.5 తీసుకోవచ్చు. సో 7.5 తీసుకున్నాను. సో 7.5 ప్లస్ 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్. సో 2 ఇంచెస్ కాదు, ఇక్కడైతే 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ సరిపోతుంది. సో ఇక్కడ మనం 1 ఇంచ్ మాత్రమే సీమ్ అలవెన్స్ తీసుకుంటాము. సో పైన మాత్రం 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ మాత్రం 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటాము. ఆ తర్వాత మనం ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో సో ఆ లెంత్ టోటల్గా ఆల్రెడీ తీసేసుకున్నాం కదా ఫస్ట్. సో అదే లెంత్ తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం సేమ్ అదే లెంత్ జస్ట్ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఫుల్గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని జాయిన్ చేసుకోవాలి. సో ఇలా జస్ట్ టేప్ పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. సో 2 లైన్స్ని మనకి బస్ట్ నుంచి ఇలా అనమాట. సో ఇలా మార్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి మనం డౌన్కి వెళ్ళిపోవాలి. సో ఇలా డౌన్కి టోటల్గా ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనం టోటల్గా మనం కట్ చేసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సో ఈ లైన్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇదే మెజర్మెంట్స్ని మనం కట్ చేసేసుకోవాలి. సో డౌన్లో ఆల్రెడీ 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలేసుకున్నాం కదా, సో ఇవన్నీ సీమ్ అలవెన్స్ వదిలేసుకున్న దగ్గరే మనం కట్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్స్ కూడా మొత్తంగా ఈ లైన్ నుంచి ఇలా మొత్తంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నది సో ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో సో ఇది మనం ఇలా తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ నెక్ కూడా ఇలానే కట్ చేసేసుకున్నాను. సో నెక్ కూడా కట్ చేసేసాను. టోటల్గా మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ ఒక మనం సపరేట్ చేయాలి, వేరే కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడే కట్ చేయకూడదు. సో నెక్ పీసెస్ సపరేట్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను ఇందులో ఒక పీస్ ఫ్రంట్, ఒక పీస్ బ్యాక్ అనమాట. సో ఈ లోపల ఉన్న పీస్ని నేను తీసేస్తున్నాను. సో ఇది మనకి బ్యాక్ పీస్ అయిపోతుంది. సో ఈ లోపల ఉన్న పీస్ మనకి బ్యాక్. అండ్ నెక్స్ట్ ఈ పీస్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో సో ఇది పెట్టేసుకొని మనం ఆమ్ హోల్ కట్ చేసుకోవాలన్నమాట. సో ఆమ్ హోల్ వచ్చి ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేసాం కదా, సో ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ ఆమ్ హోల్ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, సో ఈ ఆమ్ హోల్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ ఆమ్ హోల్ని మనం ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా తిప్పేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఒక చిన్న పీస్ వెళ్ళిపోతుంది. సో ఇది ఆమ్ హోల్ మనకి, ఇది మనకి ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్లో మనకి నెక్ అయితే 2 సేమ్ పెడుతున్నాము. ఇన్ కేస్ మనకి నెక్ డిఫరెంట్ కావాలనుకుంటే కనుక ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫ్రంట్, ఇది మనకి బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇవి 2 అయిపోయిన తర్వాత మనం స్లీవ్స్ కట్ చేసుకుందాము. సో అందుకోసం మనకి ఫస్ట్ ఏదైతే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుందో సో ఈ బ్యాక్ పార్ట్లో మనకి లెంత్ ఎంత అయితే ఉంటుందో స్లీవ్ లెంత్, సో ఇది మార్క్ ఇది చెక్ చేసుకుందాము. సో ఈ ఆమ్ హోల్ రౌండ్ చెక్ చేసుకుందాము. సో ఈ ఆమ్ హోల్ రౌండ్ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ పైన 1/2 ఇంచ్ అనేది స్లీవ్ లెంత్,
హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని మనం స్టిచ్ లైన్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఇలా రౌండ్గా చూసుకుందాం, మనం మార్క్ చేసుకుందాము. సో ఇలా చేసుకుంటే మనకి 9.5 ఇంచ్ అనేది వచ్చింది. సో ఈ 9.5 ఇంచ్ రౌండ్ ఉంది కదా, సో ఈ రౌండ్ని మనం స్లీవ్ లెంత్లో మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ కేస్ మనకి 9.5 ఒకసారి బుక్లో ఇలా రాసేసుకోండి 9.5 అనేది. ఆ తర్వాత మన నార్మల్ స్లీవ్స్ కావాలనుకుంటే కనుక సో అలా మార్క్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఇన్ కేస్ వేరే డిఫరెంట్ స్లీవ్స్ కావాలనుకుంటే కనుక సో ఈ పార్ట్ ఉంది కదా, ఆల్రెడీ బాటంలో మనం కింద లెంత్ ఎంతైతే ఉంటుందో సో ఆ లెంత్ కట్ చేసిన పార్ట్ ఉంది కదా, సో వీటినైనా కూడా మనం ప్లీట్స్ పెట్టేసుకొని చేసుకోవచ్చు. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ పార్ట్ నుంచి ఇది మనకి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా అందులోంచి మనం స్లీవ్స్ అనేది కూడా కట్ చేసుకుందాము. సో ఇక్కడ స్లీవ్స్ కట్ చేసుకోవడానికి మనం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అంటే కనుక మనం ఇలా క్రాస్లో పెడతాం కదా, సో ఇలా క్రాస్లో పెట్టినప్పుడు మనకి 9.5 ఎంతలో వస్తుంది అని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. జస్ట్ ఇలా క్రాస్లో, సో ఇలా క్రాస్లో 9.5 అంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకుందాము. సో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ ఫస్ట్ ఒక స్లీవ్ అనేది కట్ చేసుకుందాము, లేదంటే కనుక ఇటువైపు. సో ఇక్కడ మనకి ఎలా కావాలి అనుకుంటే అలా అనమాట. సో నేను ఇక్కడ నుంచి ఇలా మనం డౌన్కి చేస్తాం కదా, సో అందుకని చెప్పేసి ఈ వైపు ఫస్ట్ ఒక స్లీవ్ కట్ చేసుకొని ఆ స్లీవ్స్ని మనం ఇంకొక దాని మీద ప్లేస్ చేసుకుంటే బెటర్. సో ఫోల్డ్స్ చేసుకొని ఎనీ టైం కట్ చేసుకుంటే కనుక మనకు చాలా ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది. సో నేను ఇలా కట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రింట్ వచ్చేసి మనకి ఇలా పైకి మాత్రమే ఉంది. సో అందుకని చెప్పేసి ఒకటి కట్ చేసి తర్వాత ఇంకోటి కట్ చేసుకుందాము. సో అందుకోసం ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాను. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇలా పైన ఒక లైన్ తీసేసుకుందాము. సో ఈ పాయింట్ తీసుకుందాము. సో హాఫ్ ఇంచ్ పైన కట్ చేసుకుంటాం కదా, ఆ తర్వాత హాఫ్ ఇంచ్ లెంత్ తీసుకున్నాను. సో అక్కడి నుంచి నేను 3 ఇంచెస్ డౌన్కి వచ్చాను. సో ఇలా పైనుంచి మనకి లైన్ ఏదైతే ఉంటుందో సో ఈ లైన్ నుంచి మనం 3 ఇంచెస్ డౌన్కి వచ్చేసి సో ఈ లైన్ అనేది కొంచెం పెద్దగా పెట్టేసుకోవాలి. సో ఇలా పెద్దగా పెట్టేసుకున్న తర్వాత సో ఈ లైన్కి మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాం కదా, 9.5 ఇంచ్ వచ్చింది కదా విత్ సీమ్ ఎలవెన్స్ అంతా కలిపేసి. సో ఆ 9.5 ఇంచ్ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్రాస్ నుంచి ఇలా 9.5 ఇంచ్ రావాలి. సో ఇలా 9.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సో ఇది 9.5 ఇంచ్. సో ఈ 9.5 ఇంచ్ అండ్ లెంత్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటాము, సో స్లీవ్ లెంత్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో 4 ఇంచెస్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది 4 ఇంచెస్. 4 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్. సో ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ అండ్ ఇది స్లీవ్ లెంత్. అండ్ నెక్స్ట్ స్లీవ్ రౌండ్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ ఉంది. సో 9 అంటే బై 2 చేస్తే ఎంత అవుతుంది, 4.5 ఇంచ్ స్లీవ్ రౌండ్ అవుతుంది. సో ఇది స్లీవ్ రౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్ తీసుకుంటున్నాను. సో ఇది 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ ఎలవెన్స్. సో ఈ పాయింట్ సేమ్. సో ఇక్కడ ఉంది కదా, సో ఆ తర్వాత మనకి ఈ పాయింట్ జాయిన్ అవ్వాలి. సో ఈ పాయింట్ ఏదైతే సీమ్ ఎలవెన్స్ లైన్ ఉందో సో ఇలా జాయిన్ చేసుకుందాము. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి 2 ఇంచెస్ లోపలికి వచ్చేద్దాము. సో ఈ పాయింట్ ఉంది కదా, సో ఈ పాయింట్ నుంచి 2 ఇంచెస్ లోపలికి వచ్చేసి సో ఈ పాయింట్ మాత్రం ఇలానే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకొని ఒక కర్వ్ షేప్ తీసుకురావాలి. సో స్లీవ్ కర్వ్ ఏదైతే ఉంటుందో సో దానికోసమని మనం జస్ట్ ఇలా రావాలన్నమాట. సో ఇది మనకి స్లీవ్ రౌండ్. సో ఇది స్లీవ్ ఆర్మ్ హోల్ రౌండ్ అవుతుంది. సో ఇలానే ఇలా ఇది మనకి స్లీవ్ అవుతుంది. సో ఈ స్లీవ్కి మనం ఫ్రంట్ అనేది సపరేట్ తర్వాత చేసుకుందాము. సో ప్రజెంట్ అయితే మనం దీన్ని జస్ట్ ఇలానే కట్ చేసేసుకుందాము డైరెక్ట్గా. సో డౌన్లో మనం ఆల్రెడీ మనం ఇది మార్జిన్ ఇచ్చేసాం కదా, సో ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ సో ఇప్పుడు మనకి స్లీవ్స్ అనేవి కటింగ్ అయిపోయింది. సో ఈ స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఈ స్లీవ్స్ కట్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఏదైతే ఉంటుందో
సో ఈ పార్ట్ మనకి కొంచెం ఇలా జస్ట్ చిన్నగా కర్వ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా ఉండకుండా లైట్గా కర్వ్ ఇచ్చేసుకోండి. సో ఇలా కట్ చేసుకొని కర్వ్ చేసుకుంటే, లైట్గా కర్వ్ చేసుకుంటే బెటర్ ఇక్కడ. సో ఇలా బయటికి రాకుండా లోపలికి ఉండిపోతుంది. సో ఇలా ఉంటుంది స్లీవ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ సపరేట్ చేద్దాము. సో ఫ్రంట్ స్లీవ్ కోసం వచ్చేసి మనకి సో ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు మనకి సేమ్ రెండు ఎట్ ఏ టైం కట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని మనం కట్ చేస్తాం కదా. జనరల్గా మనం కట్ చేసినప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ మీద ఇలా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకుందాము. సో ఇలా పెట్టేసుకొని మనం ఫ్రంట్ అనేది ఇలా లోపలికి కొంచెం ఒక షేప్ తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఇది మనం ఇప్పుడే కట్ చేసుకుంటే కనుక కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే కనుక మనము స్టిచ్చింగ్ చేశాక ఈ కుర్తీ ఏదైతే ఉంటుందో, సో ఈ కుర్తీ స్టిచ్చింగ్ అయ్యాక మనం ఫ్రంట్ అనేది తీస్తాము. సో ప్రజెంట్ అయితే ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము. సో ఫ్రంట్ ఎలా తీయాలి అంటే కనుక జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఈ ప్లేస్లో ఈ 2 ఇంచెస్ వదిలేసుకొని ఆ తర్వాత జస్ట్ ఇలా ఒక చిన్న కర్వ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సో అంతే. సో ఇక్కడ జస్ట్ ఇలా సీమ్ ఎలవెన్స్ వదిలేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ స్లీవ్ అనమాట, అంతే. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ మనకి ఫినిషింగ్ కావాలి, జస్ట్ మనకి ఆర్మ్ హోల్ ఫినిషింగ్ ఆల్రెడీ స్లీవ్స్ ఉంటాయి కాబట్టి మనం పట్టి క్రాస్ పట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి జస్ట్ నెక్కి మాత్రమే మనకి క్రాస్ పట్టి కావాలి. సో అందుకోసం మనం క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. సో ఈ క్రాస్ పట్టి అనేది కరెక్ట్గా డయాగోనల్లో ఉంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి సో ఈ పార్ట్ ఉంటుంది కదా. సో ఈ పార్ట్ ఒక 2 పార్ట్స్ ఇలా తీసుకోండి. సో ఇలా తీసుకొని ఈ పార్ట్ని ఇలా డయాగోనల్లో కట్ చేసుకోండి. సో ఫ్యాబ్రిక్ డయాగోనల్ అంటే ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది కదా. సో ఇది డయాగోనల్ అంటారు. సో ఇది స్ట్రైట్ కదా. సో ఇది డయాగోనల్. సో ఈ ప్లేస్లో మనం కట్ చేసుకోవాలి. సో అది కూడా ఒక 1 ఇంచ్ పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. సో 1 ఇంచ్ పట్టి మనం నెక్ ఫినిషింగ్ కోసం కట్ చేసుకుంటున్నాము. నెక్ కోసం సరిపోతాయి. సో నెక్ ఫినిషింగ్కి ఇవి సరిపోతాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇవి. అండ్ ఫుల్ కుర్తీ అనేది ఇప్పుడు మనం ఎలా చేయాలి స్టిచ్చింగ్ అని చెప్పేసి చూద్దాము. అండ్ మనకి బాటమ్ కూడా కావాలి అనుకుంటే మనం బాటమ్ కూడా ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. సో బాటమ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో ఈ వీడియో అయితే ఇంతే. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫుల్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.